రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని వాడారు అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. ఈ న్యూస్ ఫేకా నిజమా అని అందరూ సందేహపడ్డారు. ఎందుకంటే మనందరం తిరుపతి లడ్డుని ఎంత ఇష్టంగా తింటామో మనందరికీ తెలుసు. అండ్ మన హిందువులకి చాలా పవిత్రమైన మహాప్రసాదం అది. అట్లీస్ట్ ఆ ప్రసాదాన్ని మనకి ఎవరిచ్చినా సరే కళ్ళకద్దుకొని మరీ తింటాం. ఈ ప్రసాదంకి అంత వాల్యూ ఇస్తాం. ఎందుకంటే అది మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కాబట్టి. అలాంటి ప్రసాదంలో బీఫ్ ఫ్యాట్ ని కలపడం అంటే దానికన్నా ఇంకో మహా పెద్ద పాపం ఉండదు. ఇప్పుడు అక్కడ అసలు ఏం జరిగిందో చూద్దాం. తిరుపతి లడ్డూలో లేదా అక్కడ ఉన్న అన్నప్రసాదంలో ఎక్కువగా వాడేది నెయ్యి. తిరుమల తిరుపతి దేవస్థానంలో యావరేజ్గా ప్రతి సంవత్సరం 5,000 టన్నుల ఆవు నెయ్యి అవసరమవుతుంది. ప్రతి సంవత్సరం టీటీడీ 1,400 నుంచి 2,000 టన్నుల వరకు ఆవు నెయ్యి కోసం టెండర్లను ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఆ టెండర్ వేసిన కంపెనీనే టీటీడీ అలౌ చేస్తుంది. ఈ టెండర్ లాస్ట్ టైంలో అయితే మార్చి 2023లో జరిగింది. ఆ టెండర్లో లోయెస్ట్ బెడ్డర్ వేసిన 2 కంపెనీస్ని టీటీడీ బోర్డు చెక్ చేసింది. ఆ కంపెనీస్ నేమ్స్ ప్రీమియర్ అండ్ ఆల్ఫా. ఈ 2 కంపెనీస్ కూడా కేజీ నెయ్యిని 424 రూపీస్కి ఇస్తాం అని ఒప్పుకున్నారు. కానీ ఈ 2 కంపెనీస్ కూడా సరిపోయేంత నెయ్యిని సప్లై చేయలేవు. కాబట్టి 3వ కంపెనీ కోసం మళ్ళీ బిడ్డింగ్ చేశారు. 2021లో ఇలా 3వ బిడ్డింగ్ గెలిచిన కంపెనీ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ నడిపే కేఎంఎఫ్ నందిని కంపెనీ వాళ్ళు. ఆ తరువాత వాళ్ళు కూడా దాంట్లో నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే స్వామివారికి పెట్టే ప్రసాదంలో కల్తీ చేయలేం అని చెప్పారు. ఏదైనా కంపెనీ తక్కువ రేటుకే ఒక ప్రోడక్ట్ను ఇస్తుంది అంటే అది ఖచ్చితంగా కల్తీ అని చెప్పారు. ఈ విషయం చెప్పింది కేఎంఎఫ్ ప్రెసిడెంట్ భీమ్లా నాయక్. మీరు బాగా గమనిస్తే లాస్ట్ 5 ఇయర్స్లో తిరుపతి లడ్డూలో టేస్ట్ చాలా చేంజ్ అయింది. ఈ విషయం మాకు తెలియదు అని వైసీపీ నాయకులు అనడానికి లేదు. ఎందుకంటే అప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కానీ వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోలేదు. తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ ఈవోగా జె శ్యామలరావు గారిని పెట్టారు. అండ్ అప్పటి నుంచి టీటీడీ మీటింగ్స్ పెట్టి ప్రసాదం క్వాలిటీ ఎందుకు తగ్గిందో అడిగారు. మళ్ళీ ఎప్పట్లనే నెయ్యి కాంట్రాక్ట్ను నందిని వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ అంత తక్కువ రేటుకి నెయ్యిని ఎలా సప్లై చేశారు అని డౌట్ వచ్చి జూలై 9న లడ్డూ శాంపుల్స్ ని టెస్ట్ కి పంపించారు. జూలై 16న అయితే ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే రిజల్ట్స్ అప్పుడు వస్తే ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అని అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. ఇలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేయాలి అంటే అది నార్మల్ విషయం కాదు కదా. నిజంగా ఇది దేవుడి విషయం. సో వాళ్ళు ఇన్ని డేస్ రిపోర్ట్స్ ని వెరిఫికేషన్ కింద తీసుకోవచ్చు. త్వరలో ఆ నిజాలు కూడా బయటికి వస్తాయిలే. అప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. అసలు తిరుపతిలో ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో చెప్తా వినండి. మీకు తెలుసా, మన ఇండియాలో కేవలం టెంపుల్స్ మాత్రమే ట్యాక్స్ కడుతున్నాయి. చర్చిలు మసీదులు మాత్రం ట్యాక్స్ కట్టవు. నేను ఇక్కడ ఏ మతాన్ని కూడా తప్పుపట్టడం లేదు. కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ని చెప్తున్నా. జనవరి 26, 1950లో మన గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. ఆర్టికల్ 25 ఫండమెంటల్ రిలీజియన్ రైట్స్ కింద మనకు గవర్నమెంట్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఏ రిలీజియన్ కాన్స్టిట్యూషన్కి అయినా వాళ్ళ ప్రజలకు ప్రవేశించే హక్కు ఉందని అర్థం. కానీ ఇది మన హిందూస్కి తప్ప అందరికీ చెల్లుతుంది. ఎందుకంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ టెంపుల్స్కి రిలీజియన్కు ఓన్ కంట్రోల్ని ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా హిందూ టెంపుల్స్కి. అసలు గవర్నమెంట్కి టెంపుల్స్ మీద రైట్స్ ఉండడం ఎందుకు? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సనాతన ధర్మాన్ని పాటించడం చాలా బెటర్. ఎందుకంటే ప్రతి టెంపుల్ కింద ల్యాండ్ ఉంటుంది అండ్ చాలా ప్రాపర్టీ అండ్ అథారిటీ కూడా ఉంటుంది. అందుకే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ మీద రైట్స్ ఉంచుకోవాలి అని ట్రై చేస్తాయి. నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం లేదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ లాస్ట్ 60 ఇయర్స్ నుంచి అయితే గవర్నమెంట్ టెంపుల్స్ని ఒక బిజినెస్ లాగే మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని రూల్ కేవలం మన హిందూ టెంపుల్స్కి మాత్రమే ఉంటుంది. అదేంటంటే విఐపి దర్శనం. ప్రతి సంవత్సరం మక్కా ఫెస్టివల్లో ఎంత క్రౌడ్ ఉన్నా సరే, ఎంత ఫేమస్ పర్సన్ అయినా సరే, ఎంత టైం పట్టినా లైన్లోనే వెళ్ళాలి. కానీ మన హిందూ టెంపుల్స్లో మాత్రం డబ్బులు కడితే దేవుడిని ఫాస్ట్గా చూడొచ్చు, లేకపోతే 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సిందే అని ఒక రూల్ని తీసుకొచ్చారు. ఇదే మనందరం ఫాలో అవుతున్నాం. చాలా రిపోర్ట్స్ ప్రకారం 32,000 టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ప్రతి సంవత్సరం 18% రెవెన్యూ మాత్రమే టెంపుల్స్కి చేరుతుంది. మిగిలిన 82% రెవెన్యూ సంగతి ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. మనందరికీ తెలుసు, తిరుపతిలో చాలామంది డబ్బులు గోల్డే కాకుండా ల్యాండ్ అండ్ ప్రాపర్టీని కూడా టెంపుల్ పేరు మీదకి రాస్తారు. అయితే టీటీడీకి చెందిన 50 ప్రాపర్టీస్ని 2020లో వైఎస్ఆర్సీపీ అమ్మడానికి ట్రై చేసింది. ఇక్కడ జగన్ గారు తప్పు చేశారని కాదు, అంతకుముందు కూడా చాలా ప్రాపర్టీస్ని టీడీపీ అండ్ వేరే పార్టీ వాళ్ళు కూడా అమ్మడానికి ట్రై చేశారు. ఇక్కడ నేను చెప్పేది గవర్నమెంట్ ఆధీనంలో టెంపుల్స్ ఉండడం తప్పు అని అంటున్నా. లాస్ట్ కొన్ని ఇయర్స్లో 150 కోట్లని గవర్నమెంట్ టీటీడీ నుంచి తీసుకుంది. గవర్నమెంట్ వాళ్ళ రైట్స్ టెంపుల్ మీద ఉండడం వల్లే ఈ పవిత్రమైన మహాప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ని కలపడానికి కారణమైంది. మరి దీనిపై మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. That's it for today. For more videos, subscribe to our channel.